ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కీలక మలుపు తిప్పిన నియోజకవర్గం చంద్రగిరి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుంచే గెలిచారు. ఆ తర్వాత గల్లా కుటుంబం అక్కడ సత్తా చాటింది. ప్రస్తుతం వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ కనిపిస్తోంది. పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి పులవర్తి నానికి దక్కింది. వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 22న చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో చంద్రగిరి నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వేలో చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి 47% ఓట్లు, టీడీపీ అభ్యర్థి పులవర్తి నానికి 43% ఓట్లు, ఇతరులకు 10% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అప్పటి సర్వేలో తేలింది. పార్టీల పొత్తులు, అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. పందెంకోళ్ళు 2 సర్వేలో చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డికి 45% ఓట్లు, టీడీపీ అభ్యర్థి పులవర్తి నానికి 42% ఓట్లు, ఇతరులకు 13% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా లేటెస్ట్ సర్వేలో వెల్లడైంది. పందెంకోళ్ళు 1 సర్వేకు పందెంకోళ్ళు సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది, వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. చంద్రగిరి నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి 47% ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని తేలితే, తాజా సర్వేలో 45% ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అటువైపు టీడీపీ అభ్యర్థి పులవర్తి నానికి గత సర్వేలో 43% ఓట్లు, ఇప్పుడు 42% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. ఇక ఇతరులకు గత సర్వేలో 10% ఓటు షేర్ కనిపిస్తే ఇప్పుడు 13% ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అంటే ఓవరాల్గా 2 సర్వే రిపోర్టుల్లో వైసీపీ అభ్యర్థికి చంద్రగిరి నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2 సర్వేల్లో చంద్రగిరి సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మంచి ఇమేజ్ ఉండడం ఇప్పుడు కలిసొస్తోంది. తుడా చైర్మన్గా మోహిత్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు కూడా ఆయనకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. చెవిరెడ్డి కుటుంబానికి రెడ్డి కమ్యూనిటీ సపోర్టు కూడా స్పష్టంగా ఉంది. గ్రౌండ్లో యాక్టివ్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి తిరుగుతూ ఉన్నారు. ఇక పులవర్తి నాని విషయానికి వస్తే, నానికి గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి సానుభూతి ఈసారి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కమ్మ, కాపు సామాజిక వర్గాలపై తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకుంది. అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.